ఇన్స్టాగ్రామ్ లో ప్రెసెంట్ డేస్ లో మనం చూస్తున్నట్లయితే ఒక్కొక్కరు 10 లక్షలు 15 లక్షలు 20-30 కోటి పైగా సంపాదిస్తూ ఉన్నారనమాట డబ్బుల్ని. సో కేవలం వాళ్ళు చేసేటువంటి డిజిటల్ కాంటెంట్ తో. సో వాళ్ళు చేసేటువంటి డైలీ రొటీన్ ఏది ఉందో ఆ వీడియోస్ పెట్టి కూడా డబ్బులు సంపాదిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ కి సంబంధించి కావచ్చు, తర్వాత డాన్స్, వీడియోస్, సింగింగ్, కాంపిటీషన్స్, ప్రతి దానికి సంబంధించినటువంటి డిజిటల్ కాంటెంట్ అనేది క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది డబ్బులు సంపాదిస్తున్నారు. సో దీనికి సంబంధించి ఆల్రెడీ మనం కొన్ని వీడియోస్ అయితే చేయడం జరిగింది. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది గైస్. సో కాబట్టి మీకోసం మళ్ళీ మరొక స్పెషల్ వీడియో ఇన్స్టాగ్రామ్ గురించి నేను చేయబోతున్నాను. సో ఇందులో ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ని మీరు ఎలా యూజ్ చేయాల్సి ఉంటుంది, ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఇందులో ఎటువంటి డేటా మీరు అప్డేట్ చేయాల్సి ఉంటుంది, అట్ ది సేమ్ టైమ్ సో ఎటువంటి టాపిక్ ని మీరు ఎంచుకోవాలి, ఏ టైంలో కనుక మీరు వీడియోస్ ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఎలాగ ఎడిటింగ్ నేర్చుకోవాలి, హ్యాష్ ట్యాగ్స్, వీటి యొక్క ఇంపార్టెన్స్ అంతా కూడా నేను మీకు చెప్పబోతున్నాను. అదేవిధంగా బ్రాండ్ కొలాబరేషన్స్ అంటే ఏంటి, బ్రాండ్ కొలాబరేషన్స్ మన వెళ్ళి అప్రోచ్ వల్ల వాళ్ళే వస్తారా, ఈ విషయాలన్నీ కూడా నేను చెప్తాను. అట్ ది సేమ్ టైం ఒక్క నెలకి యావరేజ్ గా ఎంత సంపాదించవచ్చు, ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఈ రోజు వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో గైస్, టాపిక్ లోకి ఎంటర్ అయ్యే ముందు సో ఎవరైతే మన ఛానల్ ని ఫాలో అవుతున్నారో సో వీడియోని లైక్ చేయండి, వీడియో ఇస్తే కామెంట్ కూడా చేయండి. సో ఏంటి అంటే మీరు కనుక లైక్ కనుక చేసినట్లయితే యూట్యూబ్ అనేది ఎక్కువ మందికి చూపిస్తుంది. సో దట్ మన ఏదైతే ఒక టార్గెట్ ఉందో 1 కోటి మంది ప్రజలకి ఈ యొక్క ఫ్రీడమ్ యాప్ కి సంబంధించినటువంటి బిజినెస్ ఐడియాస్ అనేవి రీచ్ అవ్వాలి, బిజినెస్ కి చేయడానికి ఉపయోగపడాలని చెప్పి ఒక టార్గెట్ అయితే మన ఫ్రీడమ్ యాప్ అండ్ మేము పెట్టుకోవడం జరిగింది అనమాట. సో దానికి ఈ యొక్క లైక్ అండ్ కామెంట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. టాపిక్ లోకి వెళ్ళిపోతాం. అప్పుడు ఫేస్బుక్ ఉండేది, ఫేస్బుక్ కి మంచి డిమాండ్ ఉండేది, చాలా మంది యూజ్ చేస్తూ ఉండేవారు. సో సడన్ గా ఇన్స్టాగ్రామ్ వచ్చింది. ఇన్స్టాగ్రామ్ లో ఏంటంటే ఒక డిఫరెంట్ గా ఒక యూనిక్ ఫీచర్స్ అనేవి ఇందులో ఉండడం జరుగుతుంది. సో ఇది ఫస్ట్ గా ఆపిల్ ఫోన్ లోనే వాడేవారు అనమాట. సో కాకపోతే దీని ఒక డిమాండ్ బట్టి చూసి తర్వాత దాన్ని ఆండ్రాయిడ్ యూజర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇన్స్టాగ్రామ్ అనేది. సో తర్వాత ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ రెండు కూడా కలిసిపోవడం జరిగింది. మార్క్ జుకర్బర్గ్ తీసుకున్నారు, ఐ మీన్ మెటాగా చేయడం జరిగింది. సో ఏంటంటే ఒక ఇన్స్టాగ్రామ్ ని ప్రతిరోజు కూడా ప్రపంచం మొత్తం మీద 500 కోట్ల మంది యూజ్ చేస్తూ ఉన్నారంట. అంటే చూడండి, సో ఎంత డిమాండ్ ఉందో ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ కి సంబంధించి. సో కామన్ మ్యాన్ ప్రతి రోజు కూడా కామన్ గా యూజ్ చేసే పీపుల్ 500 కోట్ల మంది అంట. అంటే సో దీని ద్వారా ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి ఎంత డబ్బులు వస్తున్నాయి మీరు చూడండి. అట్ ది సేమ్ టైం ఈ ఎంత మంది కూడా డబ్బులు కూడా సంపాదిస్తున్నారు అనమాట ఇన్స్టాగ్రామ్ ని యూజ్ చేసుకొని. సో మనం చూస్తున్నాం కదా, చాలా మంది కూడాను వారి యొక్క క్రియేటివిటీ, వారి స్కిల్స్ ని అన్నిటిని కూడాను ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో జోడించి సో ఇన్స్టాగ్రామ్ వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది. సో వాటిని చక్కగా అప్లోడ్ చేస్తున్నారు, ఫేమ్ అవుతున్నారు, ఫాలోవర్స్ కూడా పెంచుకుంటున్నారు. అయితే ఇన్స్టాగ్రామ్ సంబంధించి వీడియోస్ ని ఎలా ఎడిట్ చేయాల్సి ఉంటుంది, సో దీనికి సంబంధించి టాపిక్స్ ని మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలో కూడా నేను చెప్తాను. సో ఏం లేదండి, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు గనక హౌస్ హోల్డ్ అయితే గనక సో మీకు వంటలు అంటే చాలా ఇష్టం, సో వంటలు చేయడం. సో చక్కగా మీ టిప్స్ కనుక మీరు చెప్తే సో యూనిక్ టాపిక్ అవుతుంది. అట్ ది సేమ్ టైం సో మేము చూడండి బిజినెస్ యొక్క డేటాని మేము ఇవ్వడం జరుగుతుంది. సో ఎందుకంటే మేము బిజినెస్ సంబంధించి చాలా రీసెర్చ్ చేస్తాము. సో చేసిన తర్వాత ఎక్స్పర్ట్స్ తో మాట్లాడిన తర్వాత మాత్రమే మీకు వీడియోస్ అనేవి చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా సో మేము కావచ్చు, కౌశిక్ కావచ్చు, బయట మనం చూసినటువంటి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ అందరూ కూడాను చేసే పని ఇదే అనమాట. అయితే మీరు ఇన్స్టాగ్రామ్ ని కనుక స్టార్ట్ చేయాలనుకుంటే పెట్టుబడి ఎంత అవుతుంది అంటే 0 అని చెప్పుకోవచ్చు. సో మీరు జస్ట్ ఒక ఐడియా ఉంటే చాలు అనమాట, మీరు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ గా ఎదిగిపోవచ్చు. జస్ట్ ఒక జిమెయిల్ అకౌంట్ ఐడితో మీరు లాగిన్ అవ్వండి, అంతే. దాట్ సైడ్ మీ ఇన్స్టాగ్రామ్ క్రియేట్ అయిపోతుంది. ఆ తర్వాత ఒక మంచి మొబైల్ కావచ్చు, ఒక మంచి కెమెరా ఉన్నట్లయితే హ్యాపీ. సో దట్ అందులో మీ యొక్క వీడియో కాంటెంట్ ని రికార్డ్ చేయండి. రికార్డ్ చేసిన తర్వాత ఎడిటింగ్, సో ఎడిటింగ్ సంబంధించి ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. సో మన ఫ్రీడమ్ యాప్ లో ఆల్మోస్ట్ ఎడిటింగ్ సంబంధించి ఒక మంచి కోర్స్ అయితే ఉంది, బేసిక్ వీడియో ఎడిటింగ్ అని చెప్పి. అది నేర్చుకున్నా కూడా మీరు సరిపోతుంది అనమాట. లేదు అనుకుంటే మీరు ఆన్లైన్ లో కూడా వెళ్ళి ఈ యొక్క వీడియో ఎడిటింగ్ ని నేర్చుకోవచ్చు అనమాట. సో చాలా ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. ఆ విధంగా మీరు ఇన్స్టా రీల్ ఫార్మాట్ లో ఈ యొక్క వీడియోని షూట్ చేయండి. అదే ఫార్మాట్ లో నీట్ గా మంచి ట్రాన్సిషన్స్ తో, ఎఫెక్ట్స్ తో, సౌండ్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, మంచిగా ప్లెజెంట్ గా ఎఫెక్టివ్ గా కనుక మీరు ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తే దాట్స్ ఇట్. సో వీడియో రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయిన తర్వాత సో ఇన్స్టాగ్రామ్ లో ఆల్వేస్ టైటిల్ కావచ్చు, హ్యాష్ ట్యాగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే హ్యాష్ ట్యాగ్స్ ప్లేస్ ఏ మేజర్ రోల్. ఫర్ ఎగ్జాంపుల్ రాజీవ్ పసుపులేటి అని మీరు టైప్ చేసినట్లయితే సో దేనికైతే హ్యాష్ ట్యాగ్స్ రాజీవ్ పసుపులేటి ఉన్నాయో ఆ వీడియోస్ అన్ని యూట్యూబ్ లో రావడం జరుగుతుంది, ఈవెన్ ద గూగుల్. సో కాబట్టి అదే విధంగా మీ యొక్క పేరుని కనుక మీరు టైప్ చేసినట్లయితే గూగుల్ లో కావచ్చు, యూట్యూబ్ లో కనుక పైన వస్తాయి టాప్ ప్లేసెస్ లో. సో అలా రావడానికి ఉపయోగపడేది ఈ యొక్క SEO అనమాట, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. దీనికి సంబంధించి హ్యాష్ ట్యాగ్స్ అంటూ ఉంటాము. హ్యాష్ ట్యాగ్స్ ని మీరు ఆల్వేస్ అప్డేటెడ్ గా ఉంచుకోండి. సో ఆ కాంటెంట్ కి సంబంధించి సో ఏదైతే జనాలు బయట సర్చ్ చేస్తున్నారో రీసెర్చ్ చేసి మీరు ఆ యొక్క హ్యాష్ ట్యాగ్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి.
చేసుకోవాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీకు ఫ్రీ టూల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. లేదు అంటే మీరు చాట్ జీపీటీ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. సో నేను మాత్రం మొత్తం దాని మీద డిపెండ్ అవ్వండి అని మాత్రం చెప్పలేను. సో బట్ యూ కెన్ టేక్ సమ్ హెల్ప్ అనమాట. సో చక్కగా టైటిల్ పెట్టడం కావచ్చు, తర్వాత హ్యాష్ ట్యాగ్ సంబంధించి బేసిక్ ఐడియాస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో బేసిక్ అనే కదా చాలా ప్రోగానే ఇస్తుంది. సో మీరు కావాలనుకుంటే మీకు ఎటువంటి నాలెడ్జ్ లేదనుకుంటే ఇనిషియల్ గా చక్కగా హ్యాష్ ట్యాగ్స్ యూస్ చేసుకోండి. లేదు మీకు ఒక ఐడియా ఉన్నట్లయితే కనుక సో నెమ్మదిగా మీకు మీరు ఇంప్రూవ్ అవుతూ ఉండండి. సో ఈ యొక్క హ్యాష్ ట్యాగ్స్ ఇంపార్టెన్స్ అనేది అంతా తెలుసుకున్నారు, వీడియో షూట్ చేశారు, ఎడిటింగ్ అయిపోయింది, హ్యాష్ ట్యాగ్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఇక అప్లోడింగ్ అనమాట. సో అప్లోడింగ్ ఒక టైం ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ టైంలో మాత్రం అప్లోడ్ చేస్తే మీకు మంచి రీచ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 6 to 8 or 9 o'clock, ఎందుకంటే జనాలందరూ కూడా అప్పుడే లెగిస్తారు, అప్పుడే వాళ్ళకి ఫ్రీ టైం ఉంటుంది, అట్లీస్ట్ స్క్రోలింగ్ అన్న చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఆ టైంలో కొంచెం వ్యూ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఈవినింగ్ 6 to 9 ఈ టైంలో కనుక ఈ యొక్క వీడియోస్ మీరు అప్లోడ్ చేసినట్లయితే ఎక్కువ రీచ్ అనేది రావడం జరుగుతుంది. సో ఫాలోవర్స్ కూడా మీకు పెరుగుతూ ఉంటారు. దట్స్ ఇట్ గైస్. ఆ యొక్క టైం చూసుకుంటే ఆ టైంలో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ కాంటెంట్ ఎప్పుడు కూడా యూనిక్ గా ఉండేలాగా చూసుకోండి. యూనిక్ గా ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ మీ ఫాలోవర్స్ అందరూ ఎప్పుడు బయటకు వెళ్ళరు, మీ దగ్గరే మీ కాంటెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో ఈ విధంగా వాళ్ళతో టచ్ లో ఉండండి, స్టోరీస్ ఎప్పటికప్పుడు పెడుతూ ఉండండి. దట్స్ ఇట్. మీకు గనుక ఒకసారి ఫాలోవర్స్ వచ్చేసిన తర్వాత ప్రెసెంట్ మనం బయట మార్కెట్ లో చూస్తున్నట్టయితే 10,000 ఫాలోవర్స్ దగ్గర నుంచి 50,000 ఫాలోవర్స్, అదేవిధంగా 1,00,000 ఫాలోవర్స్ దగ్గర నుంచి కూడా మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది. సో బ్రాండ్ కొలాబరేషన్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది. ఈ విధంగా బయట బ్రాండింగ్ అనేది చేసుకుంటూ మార్కెటింగ్ కూడా చేసుకుంటున్నారు జనాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక చిన్న బ్రాండ్ తీసుకుందాం. సో వాళ్ళు కనుక అప్రోచ్ అయినట్లయితే మీకు గనుక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 ఫాలోవర్స్ లేదంటే 1,00,000 ఫాలోవర్స్ కనుక ఉన్నట్లయితే మినిమం 40,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు చార్జ్ చేస్తూ ఉన్నారు మీ యొక్క రీచ్ ని బట్టి అనమాట. అదే కనుక 1 మిలియన్ ఫాలోవర్స్ కనుక మీకు ఉన్నట్లయితే మీరు మినిమం 1,00,000 రూపాయలకు పైగానే 2 లక్షలకు పైగానే కూడా డబ్బులు చార్జ్ చేయొచ్చు. సో ఈ విధంగా బయట మార్కెట్ రన్ అవుతోంది. సో డిపెండ్స్ అపాన్ ది బ్రాండ్ అండ్ మీ యొక్క రీచ్ ని బట్టి అనమాట. సో ఈ విధంగా డబ్బులు చాలా సంపాదిస్తున్నారు. ఒక్క నెలకి మీరు 1,00,000 ఫాలోవర్స్ ఉన్న వ్యక్తి 10 వీడియోస్ కనుక చేసినట్లయితే ఈజీగా 5 లక్షల రూపాయల వరకు డబ్బులు సంపాదించవచ్చు అనమాట. సో చూసారా, సో ఇన్స్టాగ్రామ్ అనేది ఎంత డబ్బులు సంపాదిస్తుందో. సో మనం చూస్తున్నట్లయితే ఒక నార్మల్ కామన్ మ్యాన్, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక జాబ్ హోల్డర్ కంటే కూడా ఎక్కువ డబ్బులు యూట్యూబర్స్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనే వాళ్ళు బాగా సంపాదిస్తూ ఉన్నారు బ్రాండ్ కొలాబరేషన్స్ ద్వారా. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, సో అన్న మీరు ఇంత చెప్పారు, సో ఖచ్చితంగా మేము చేయాలనుకుంటున్నాము అనుకున్నట్లయితే ఆన్లైన్ లో చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఎలా స్టార్ట్ చేసుకోవాలి ఏంటి అనేది. సో అట్ ది సేమ్ టైం మన ప్లాట్ఫామ్ కూడా ఉందన్నమాట. సో ఫ్రీడమ్ యాప్ లో మీకోసం సపరేట్ గా ఒక కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో మన ఛానల్ డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ కోర్స్ అని చెప్పి ఉంటుంది. ఆ లింక్ ని కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో చూసారు కదా, ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, హిందీ, సో 4 లాంగ్వేజెస్ లో ఈ కోర్స్ అనేది మీకు ఉండడం జరిగింది. మనకు కావాల్సిన తెలుగు కాబట్టి తెలుగు మీద క్లిక్ చేసుకోండి. సో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ గా మారండి, ఫేమ్ తో పాటు గొప్ప ఆదాయాన్ని పొందండి అని చెప్పి మీకు చక్కగా ఒక ట్రైలర్ అనేది రావడం జరిగింది. దాని కింద మనం చూడండి 4.1 రేటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా ఇది రీసెంట్ గా క్రియేట్ చేసినటువంటి కోర్స్ అండి. దానికి ఆల్మోస్ట్ 4.3 వేల మంది రివ్యూస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కోర్స్ కేవలం మీకు 3 గంటల సేపు మాత్రమే ఉంటుంది. ఇందులో ఒక 10 చాప్టర్స్ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఉంటుంది. ఆ ఇంట్రొడక్షన్ మీరు చూడొచ్చు. ఇక కోర్స్ లో 10 చాప్టర్స్ ఉంటాయి. ఇక నెంబర్ 2 వచ్చేసి మెంటార్ పరిచయం. సో మెంటర్ కి సంబంధించి మన మెంటర్ వచ్చేసి ఇందులో ఇన్స్టాగ్రామ్ కి సంబంధించి కౌశిక్ మరెడ్డి గారు ఉన్నారనమాట. సో మీరు చూస్తే ఇన్స్టాగ్రామ్ లో ఆల్మోస్ట్ 1.3 మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు కౌశిక్ గారికి. ఇక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కి ఎలా మారాలో మీకు నేర్పించడానికి సిద్ధంగా ఉన్న మెంటర్ ను పరిచయం చేసుకోండి అని చెప్పి మీకు ఒక చాప్టర్ అయితే ఉంది. సో అందులో మీకు కౌశిక్ గారి డీటెయిల్స్ అని మీకు రావడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం తాను ఎలా యూట్యూబర్ కి ఎదిగారు ఏంటి కూడా ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఖాతాను ఎలా తెరవాలి. సో చెప్పాను కదా, ఒక జీమెయిల్ ఐడితో మీరు లాగిన్ అయిపోయి చేసుకోవచ్చు, మొబైల్ నెంబర్ తో క్రియేట్ చేసుకోవచ్చు. సో అది ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి బేసిక్ వీడియో షూటింగ్ స్కిల్స్. బేసిక్ గా వీడియో షూటింగ్ అనేది ఎలా చేయాల్సి ఉంటుంది, సో ఏ ఫార్మాట్ లో చేయాల్సి ఉంటుంది, ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ లో వీడియోలను అప్లోడ్ చేయడం ఎలా. సో ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ నేను చెప్పాను కదా ఒక టైమ్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని, సేమ్ థింగ్ అనమాట. ఆఫ్టర్ దట్ మానిటైజేషన్ మార్గాలు ఏంటి. సో లైక్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ కూడా మానిటైజేషన్ అనేది ఉంటుందన్నమాట. సో మీ యొక్క కాంటెంట్ అనేది మంచిగా ఉన్నట్లయితే ఇన్స్టాగ్రామ్ వాళ్ళు మీకు అకౌంట్ ని మానిటైజేషన్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి చాప్టర్ 10 లో నిరంతర వృద్ధి, అనుసరణ మరియు చివరి మాట. సో కంక్లూజన్ అనమాట. సో దీనికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు కూడాను మీరు ప్రమోట్ చేసేటప్పుడు ఫేక్ బ్రాండ్స్, సో మనం చూస్తున్నాం బెట్టింగ్ యాప్స్ అని చెప్పి హర్షస్ అయ్యి ఇప్పుడు ప్రెసెంట్ చాలా చిక్కుల్లో పడ్డాడు. సో అట్లాంటి పనులు అయితే అసలు చేయొద్దు. ఎప్పుడు కూడా జెన్యూన్ కాంటెంట్, సో జనాలకు ఉపయోగపడే కాంటెంట్ అండ్ అట్ ది సేమ్ టైం మీరు మిమ్మల్ని పెంపొందించుకునేటువంటి, మీరు మీ యొక్క గ్రోత్ కి ఉపయోగపడేలాగా చేసుకున్నట్లయితే మంచిగా మీరు ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కి ఎదగచ్చు, మంచి డబ్బులను సంపాదించవచ్చు. అయితే మొత్తం 10 చాప్టర్స్ అయితే ఉన్నాయి కదా. సో అయితే ఈ కోర్స్ కనుక మీరు తీసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ చూడండి, పైకి వచ్చిన తర్వాత ఈ కోర్స్ అనేది కేవలం 799 రూపాయలు చూపిస్తుంది. బట్ నేను ఇచ్చినటువంటి లింక్ ని కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డిస్కౌంట్ ను అన్లాక్ చేయండి అని చెప్పి చూసారా. ఈ యొక్క 799 కోర్స్ వచ్చేసి 399 రూపాయలకి రావడం జరుగుతుంది. సో ఇది ఒక బిర్యానీ ఖర్చు అని చెప్పి అనుకోవచ్చు. సో ఇట్స్ యువర్ చాయిస్ అనమాట. మీరు కనుక ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్ గా మారాలనుకుంటే
తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కౌశిక్ గారు చూస్తున్నారు కదా, సో దాన్ని బట్టి మీరు ఈ వీడియో కోర్స్ తీసుకోవాలనుకుంటే 399 రూపాయలకి మీరు ఆన్లైన్ లో ఈ కోర్స్ తీసుకోవచ్చు. మీరు మంచిగా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అయిపోవచ్చు, మంచి డబ్బులు సంపాదించుకోవచ్చు. దట్స్ ఇట్ గైస్. మరొక స్పెషల్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.